గండకి అనే స్త్రీ పురాణాలలో ఒక వేశ్య. ఈమె వృత్తిని గౌరవంగా చూసేది. చాలామంది వేశ్యలు తన దగ్గరకు వచ్చే వారితో డబ్బు తీసుకొని గంటకో లేదా పూటకో వారిని సుఖపెట్టి పంపేస్తారు. కానీ గండకి అలా కాదు. రోజుకు ఒక వ్యక్తిని మాత్రమే తన దగ్గర ఉంచుకునేది. ఆయననే ఆ రోజుకి తన భర్తలా భావించేది. అయితే ఈ గొప్ప వేశ్య కథ వైకుంఠంలో ఉన్న నారాయణుడికి తెలిసింది. స్వయంగా విష్ణుమూర్తియే గండకిని పరీక్షించాలని అనుకున్నాడు. ఆయన భూలోకంలో ప్రత్యక్షమై గండకి దగ్గరికి వెళ్ళాడు. అతడిని చూసిన గండకి అతడిని రేపు తన దగ్గరికి రమ్మని చెప్పింది. ఆమె చెప్పినట్టుగానే విష్ణువు మరుసటి రోజు ఆమె వద్దకు వెళ్ళి ఆమెతో నాకు మొదట స్నానం చేయించి కడుపు నిండా భోజనం పెట్టు అని అడిగాడు. అతను అడిగినట్టే గండకి విష్ణువుకు స్నానం చేయించడానికి అతని చొక్కా విప్పింది. అతని శరీరం చూసి ఆశ్చర్యపోయింది. అతని శరీరం నిండా పుండ్లున్నాయి. అయినా కూడా అసహించుకోకుండా అతనికే స్నానం చేయించింది. ఆ తరువాత శరీరానికి సుగంధ పరిమళాలు పూసింది. అతన్ని తీసుకెళ్లి చక్కని పీట వేసి భోజనానికి కూర్చోబెట్టి కమ్మని వంటలు వడ్డించింది. అయితే అతని చేతులు కూడా పుండ్లు ఉండటంతో అతను అన్నం కూరలు కలుపుకోలేకపోయాడు. దాంతో గండకి తానే అన్నం కలిపి అతడికి తినిపించింది. ఆయనకు జ్వరం ఎక్కువ కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తన భర్తే నిజంగా చనిపోయాడనుకుని బోరున ఏడ్చింది గండకి. తన ఆస్తిపాస్తులన్నీ అందరికీ దానం చేసి ఎవరు ఎంత చెప్పినా వినకుండా చనిపోయిన వ్యక్తితో కలిసి చితిలో దూకి సతీ సహగమనం చేసుకుంది. గండకి భక్తికి ప్రేమకు ఆమె నిజాయితీకి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై నీ వృత్తిని నువ్వు ప్రేమించి నీ దగ్గరకు వచ్చిన వ్యక్తిని భర్తగా భావించి చివరకు ప్రాణాలు కూడా తీసుకోవడం ఎంతో గొప్ప విషయం. నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగాడు. అందుకు గండకి విష్ణువుతో, స్వామి నువ్వు నా కడుపున పుట్టు, ఇదే నా కోరిక అని అడిగింది. సరే నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది అని విష్ణువు వరం ఇచ్చాడు. ఆ వరం కారణంగా మళ్ళీ జన్మలో గండకి నదిగా పుట్టింది. ఆ నదిలోనే విష్ణుమూర్తి అవతార రూపమైన సాలగ్రామాలు పుడతాయి.